ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అంటే చేతబడి, దిష్టి దోషాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఒకప్పుడు మూఢనమ్మకాలుగా అనిపించినా ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి దిష్టి దోషాలు, నరదోషాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం క్షణాల్లో వాటిని తొలగించుకునే ఆధ్యాత్మిక పరిహారం ఏమైనా ఉంటే మా ప్రేక్షకులు చెప్తారా? ముఖ్యంగా జనవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జనాలందరికీ కూడా అంటే మనకైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా సరే సహజంగా వచ్చేవే దిష్టి దోషాలు. దిష్టి దోషాలు రావడంతో మనకి ఎంత పేరు ప్రఖ్యాత వస్తుంది, మనల్ని ఎంతమంది గుర్తించాలని కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ దిష్టి దోషాల వల్ల ముచ్చివాద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దిష్టి దోషాలు చాలా ప్రమాదకరం. దేవుడికి సైతం కూడా దిష్టి దోషం తప్పదు. అలానే ప్రతి ఒక్కరికి కూడా చెట్టుకైనా, కొమ్మకైనా, రెక్కకైనా, దేనికైనా సరే ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉంటాయి, వాటికి కూడా దిష్టి దోషాలు ఉంటాయి. అందుకే మనకి దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. హౌసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా దిష్టి దోషాలకు పోతానికే దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు అన్నమాట. దిష్టి దోషాలు సహజంగా దీనికి వస్తుంది, మనిషికే వస్తుందని ఏం లేదండి. నచ్చిన ప్రతి ఒక్క దాని మీద, అవసరం ప్రతి ఒక్క దాని మీద, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా దిష్టి దోషాలు అనేది సహజ సిద్ధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి దిష్టి దోషాలు వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏమిటని మనం గ్రహించుకోవాలి ముందుగా. అసలు దిష్టి దోషాలు వచ్చినట్టు మనకు ఎలా తెలుస్తుంది? ఈ తెలిసి దాని గురించి ఏంటంటే కనుక వారికి అనేజ్ అయిపోవటం. పొద్దున్నే మనము ఇంటి దగ్గర చాలా శుభ్రంగా బయలుదేరేస్తాము, చాలా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం, కానీ చాలా ఉత్సాహంగా ఉంటాము. ఆ ఉత్సాహం కాస్త మధ్యాహ్నానికి, సాయంత్రానికి అనేజీ అయిపోతుంది. అనేజీ అయిపోయి మనకి అక్కడే కూర్చోవాలనిపిస్తుంది అనమాట. మా బద్ధకం వేస్తుంది. అలానే వాళ్ళకి కాళ్ళు చేతులు గుంజుతూ ఉంటాయి, వాంతింగ్ సెన్సేషన్ ఉంటుంది, హెడేక్ వస్తూ ఉంటుంది, ఈ కళ్ళు గుంజుతూ ఉంటాయి అన్నమాట, నొప్పులు పుడుతూ ఉంటాయి, అసలు ఓపిక ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు, ఈ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ సిమ్టమ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినట్టు కూడా ఉంటుంది, హెవీ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వారు పెట్టేటువంటి దిష్టిని బట్టి ఆ దోషానికి ప్రతిఫలంగా ఏదో ఒక రకమైన సిమ్టమ్స్ అయితే మనలో ఏర్పడతా ఉంటాయి. అంటే కేవలం మంచిగా అనుకుంటేనే దిష్టి తగిలేస్తుందా? అంటే కళ్ళు మనకి చాలా చెడ్డవి అండి. కళ్ళు మంచిగా అనుకున్న మనసు ఒకటి ఉంటుంది లోపల, మనసు వేరేలా చెప్తుంది అనమాట. అది దేవుడిని చూసామంటే దేవుడు చాలా బాగున్నాడు అనుకోవడం వేరు, దేవుడు ఐడియల్గా చూసుకోవడం వేరు, ఆ దేవుడి మీద ఉన్న బంగారం వరకే చూసేది వేరే ఉంటుంది. అంటే సాయంత్రం వచ్చి బంగారం తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఆ బంగారంతో నాకు వచ్చేయాలి, ఇలాగా మనం మనసులో అనుకునేటువంటి దృష్టిని బట్టి దిష్టి దోషాలు వస్తాయి. అలానే ఒక్కొక్క నక్షత్రం పుట్టిన వారు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా రోహిణి నక్షత్రం వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉంటారు, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అలానే ఇంకొక కూర నక్షత్రాలు ఉంటాయి కొన్ని. ఆ కూర నక్షత్రాలు పుట్టిన వారికి కానీ నాలుగు మీద మచ్చలు ఉంటాయి. ఈ నాలుగు మచ్చలు ఉన్న వాళ్ళు కానీ కొన్ని నక్షత్రాలు పుట్టిన వారికి కళ్ళు అనేది చేడుగా ఉంటాయి అన్నమాట. మనము ఒకళ్ళు చూస్తున్నప్పుడు తిన్నా కూడా అది విషంగా మారిపోద్ది, లోపల విషంగా మారిపోయి వాంతింగ్ సెన్సేషన్ రావటము, మోషన్స్ వెళ్ళిపోవటము, అసలు అరక్కలేకపోవటము, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా చూసేటువంటి తీరుని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి, వారి యొక్క స్వభావ భావాలని బట్టి కూడా మనకి దిష్టి దోషాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తల్లి ఉంటుంది, చంటి పిల్లలు తినిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి దిష్టి దోషాలు ఏముంటాయి? తల్లి అంటే చల్లదనం ఇంకాను. అది ఎదురుగా వచ్చేసి ఎవరైనా చూస్తున్నారనుకోండి, ఖచ్చితంగా దిష్టి దోషం వస్తుంది. ఆ బిడ్డ నేలపాటుతనంగా ఏడవటము, కడుపు ఉబ్బరంగా రావటము, మోషన్స్ అవ్వకపోవటము, ఇలాగా వాంతి చేసుకోవటం, ఇలాంటివి ఉంటాయి అనమాట. దిష్టి దోషాలు వాళ్ళకే వస్తాయి, వీళ్ళకే వస్తాయి అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా చెట్టుకి కొమ్మకి కూడా దిష్టి దోషాలు వస్తాయి. బాగా మామిడి తోట ఉంటుంది, మామిడి తోటలో బాగా కాపు కాస్తుంది, వాళ్ళ సుబ్బయ్య గారి తోటలో బాగా కాపు కాస్తుంది అనగానే మొత్తం చెదులు పడిపోతూ ఉన్నది. లేకపోతే అకాల వర్షాలకి ఆ పంట రాకుండాను, రేట్లు లేకుండాను, ఏదో రకం ఇది అయిపోతున్నది. ఒక పంట భూములకని కాదు, మనిషికని కాదు, దృష్టి దోషం అనేది భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి దేవుడితో సహా దిష్టి దోషాలు ఉంటాయి. కాబట్టే దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు, దేవుడికి నైవేద్యంలో పెట్టి వాటిలో మిరియాలు అవి కలుపుతూ ఉంటారు. ఆ దిష్టి దోషం పోయేదానికి అనేకం చక్రస్నానం చేపిస్తారు. అంటే దిష్టి దోషం పోవడానికి చక్రస్నానం చేపిస్తారు పవిత్రపూర్తంగా. అలానే దిష్టి దోషం పోయేదానికి అదంతా దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి పవిత్రంగా చేసేటువంటి పద్ధతి ఉంటుంది. ఇక మానవాళిగా ఆ దిష్టి దోషాలకు ఉన్నటువంటి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మనకి దిష్టి దోషమే అనుకోవాలి. అలానే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇంటిలో చికాకులు, కోపాలు ఇవన్నీ కూడా చిన్నగా మొదలవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు బాగా వస్తూ ఉంటాయి, దీర్ఘకాల సమస్యలు వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇవన్నీ దిష్టి దోషాలే. ఒక మంచి బైకు, కారు కొనుక్కుంటారు, కొనుక్కోగానే ముందుకెళ్ళిపోతారు, ఎంత పూజ చేయించినా సరే పోయి డివైడర్కు అక్కడెక్కడ కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దిష్టి దోషాల కిందే వస్తాయి. మీరు ఎదురొచ్చారనో, ఆ సెంటిమెంట్ అనో, ఆ టైం బాగాలేదనో కాదు, దిష్టి దోషం. అంటే ఒకసారి అలా దిష్టి తగలగానే అది ఎప్పటికీ ఉంటుందా, లేదంటే అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా చెడు జరిగిన తర్వాత మళ్ళీ అది పోతుందా?
అవుతుందండి. రిమూవ్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. దిష్టి దోషానికి రిమూవ్ చేసుకునేటువంటి పద్ధతులున్నాయి, క్రియలున్నాయి. ఆ ప్రాంతీయ భాష పట్టి, అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారంగా కూడా దిష్టి దోషాన్ని చేసుకోవచ్చు. దాంట్లో ప్రకారంగా ఏంటంటే గనక కొన్ని వస్తువులతో ముఖ్యంగా తీసుకోవచ్చు. అదే పిల్లలనుకోండి కాటుక పెడతారు. ఇక్కడ కాటుక పెడతారు పిల్లలకైతే గనక. నుదుటిన కాటుక పెడతారు, నడినెత్తిన కాటుక పెడతారు, అరికాల్లో కాటుక పెట్టుకుంటారు. ఇప్పటికి కూడా ఆడపిల్లలు చాలామంది కూడా అరికాల్లో కాటుక పెట్టుకుంటారు ఎడం కాలు కింద. అవును. ఎందుకంటే ఆ దిష్టి దోషం కొంతవరకు తగ్గేదానికి. అలానే ఎడం కాలికి గిలక దగ్గర పట్టీలు పెట్టుకుంటారు కదా, మగవారైనా ఆడవారైనా సరే నల్లదారం నల్ల. కట్టుకోవాలి. అలా నల్లదారం కట్టుకోవడం, రాగికి సంబంధించినటువంటి ఒక నాణ్యం ఏదైనా సరే కాలికి కట్టుకోవడం లాంటివి చేస్తే దిష్టి దోషాలు కొంతమేర తగ్గుతూ ఉంటాయి. అలానే వీటికి కాశీదారం లాంటివి, ఎర్రదారం లాంటివి మెడలో కానీ చేతికి కానీ మణికట్టు దగ్గర కానీ కట్టుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి ఆ దేవుని కృప లేకపోయినా సరే దిష్టి దోషం అనేటువంటి శక్తి ఉంటుంది. దిష్టి దోషం అనేది చాలా చిన్న శక్తి. అది మనలో ఇమ్యూనిటీ తగ్గికొంది చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి ఆ దిష్టి దోషం కొంతమేర తగ్గేదానికైతే కనుక ఆ చేతికి మణికట్టు దగ్గర దారం కట్టుకోవడం కానీ చేయాలి. అది దేవుడి దగ్గర అయితే కొంచెం నమ్మకంతో కట్టుకుంటూ ఉంటారు. విడిగా కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దేవుడి దగ్గరికే వెళ్ళాలి, అక్కడే పెట్టాలంటే ఏం లేదు. మనకి షాపులు దొరికి కూడా తెచ్చుకొని నల్లగానే ఎరగని దారం కట్టుకుంటే ఆ కొంతమేర దిష్టి దోషం తగ్గుతుంది. మొలత్రాడు కట్టుకోవాలి, మెడలో ఏదో ఒక రకమైన లాకెట్ కానీ దారం కానీ వేసుకోవాలి. మనకి తల దగ్గర నుంచి కాలి వరకు ఉన్నటువంటి భాగాల్లో ఖచ్చితంగా 3 భాగాల్లో అయితే కనుక దారం అనేది కట్టుకోవాలి. అందులో పురుషులైతే కనుక మొలత్రాడు కట్టుకోవచ్చు, చేతి తాడు కట్టుకోవచ్చు, కాలి తాడు కట్టుకోవచ్చు, మెడలో కట్టుకోవచ్చు. ఈ 4 భాగాలు 3 మినిమం కట్టుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా సరే. అప్పుడు వారికి ఎక్కువగా దిష్టి దోషాలు అనేది రాకుండా ఉంటాయి. కొత్త బట్టలకి పసుపు రాసుకోవాలి కొంచెం ఎక్కడైనా. అప్పుడు వారి మీద దిష్టి దోషం పడ్డప్పటికీ కూడా కొంతమేర ఉపశమనం అనేది లభ్యపడుతుంది. పెద్ద గుండ్రాయి వచ్చి మీద పడే కన్నా ఒక చిన్న గులకరాయితో వెళ్ళిపోతుంది అనమాట. అలానే వీరికి ఉప్పు, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, దాంతో దిష్టి తీసేసి నీళ్ళలో పడేయచ్చు, షింకులో వేయచ్చు, అగ్నికి పెంక మీద వేయించవచ్చు, మిరియాలతో దిష్టి తీయవచ్చు, లవంగాలతో దిష్టి తీయవచ్చు, తెల్ల ఆవాలతో దిష్టి తీయవచ్చు, పట్టిక మనం ఇంటికి కట్టుకుంటాం పట్టిక, దాంతో దిష్టి తీయచ్చు, కొబ్బరికాయ, నిమ్మకాయ, ఎండుమిరపకాయలు, బొగ్గులు, ఎర్రనీళ్ళు. అలానే మనకి చీపిరితో దిష్టి తీస్తారు, చెప్పుతో దిష్టి తీస్తారు, పాత బట్టలతో దిష్టి తీస్తారు. కాజీ క్లాత్ ఉంటుంది, కాటన్ క్లాత్, అదొక 15 సెంటీమీటర్ లాంటి ఒక మూర అంటారు. అలాంటి మూర లాంటివి తీసుకొని అది ఆయిల్లో నువ్వుల నూనె అట్లా దీంట్లో ముంచేసి బొంగ దిష్టిని తీస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి దిష్టి తీసుకునే దానికి ఉంటుంది. ఎవరికి ఎక్కడ తీసేవాళ్ళు లేరు, హాస్టల్స్లో ఉన్నారు, ఏం తెలియదు, దిష్టి తీసుకునేటువంటి టైం లేదు, ఎవరు తీసేవాళ్ళు లేరు, మాకు మారే తీసుకో అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి చేతిలో ఉండేటువంటిది డబ్బులు. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, ఈ రోజుల్లో కాయిన్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఆ కాయిన్ ఒకటి తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని రోడ్డుకి ఇరువైపులే వేసేసేయాలి. అది ఇంకా తీయకూడదు, అది ఇంకా చూడకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానితో కూడా దిష్టి అనేది పోతూ ఉంటుందన్నమాట. అలానే పసుపుతో దిష్టి తీసుకోవచ్చు, కర్పూరం బిళ్ళలు ఉంటాయి, కర్పూరం బిళ్ళతో దిష్టి తీసుకోవచ్చు, ఉల్లిపాయ పొట్టు దాంతో దిష్టి తీసుకోవచ్చు, ఇలాచీలు తీసుకోవచ్చు. ఇలాగ ఎన్నో రకాల వాటితో దిష్టి తీసుకునేటువంటి సదుపాయం ఉంది. ఇంట్లో ఈ కిచెన్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా దిష్టి తీసుకోవచ్చు. దిష్టి తీసుకుని మనం తినకూడదు, మనం ఎవరికి ఇవ్వకూడదు. రోడ్డు మీద పడేస్తే అవి వెళ్ళిపోతాయి. రోడ్డు మధ్యలో వేయకూడదు. రోడ్డుకి ఇరువైపులు వేసుకుంటే కనుక మరొకళ్ళకి రాకుండా ఉంటుంది. అలానే షాపులకి నిమ్మకాయలు కడుతూ ఉంటారు, మిరపకాయలు కడుతూ ఉంటారు, అవన్నీ కూడా రోడ్డు మీదకి వేస్తుంటారు, నడి రోడ్డు మీద. అట్లాంటివి వేయకూడదు. దిష్టి అనేది ఒక శక్తి, చెడు శక్తి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, మైండ్ సరిగా ఉండకుండా చేయడానికి, వ్యాపారం కూడా తగ్గించడానికి అక్కడ దారిద్రంలా ఉంటుంది దిష్టి అనేది. అలాంటిది ఆ నిమ్మకాయలోనో, ఆ కొబ్బరికాయలోనో, ఒక పట్టికలోనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి నడి రోడ్లో వేస్తాం. నడి రోడ్లో వేయడం వల్ల ఎవరో ఒకరు వచ్చి తొక్కడమో దాటడమో చేస్తారు. నడి రోడ్లో వేయకూడదు. డస్ట్బిన్లో వేసుకోవాలి, అదే ఎక్కడ పారేడు నీటిలో వేయాలి. అలా నడి రోడ్డు మీద వేసింది వీళ్ళు అనుకుంటారు నాకు ఉన్నటువంటి షాపుకున్న దిష్టి అంతా పోతుంది, ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆ నిమ్మకాయలోకి వెళ్ళిపోయింది అనుకుంటారు. ఆ నిమ్మకాయ తొక్కగానే దాంట్లో ఉన్నటువంటి శక్తి అంతా మళ్ళీ మనకు అనుకొచ్చింది. మళ్ళీ ఎవరు వేస్తారో వాళ్ళకే మళ్ళీ ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు. అందుకే మనం షాపులో ఆ నిమ్మకాయలు తొక్కడం, దాటడం వల్ల ఆ దాటిన వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగదు. ఉంటుందండి, వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. అది వాడు రోడ్డు మీద వేయటం వల్ల ఒకదాంతో పోయేదానికి ఇద్దరికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ షాపులోకి మళ్ళీ వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది కదా. అలానే తొక్కిన వాళ్ళకి, దాటిన వాళ్ళు కూడా, మొదటిగా దాటిన వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దిష్టి తీసినటువంటి వస్తువు ఏదైతే ఉందో దానికి రోడ్డు మీద పడేయటం కానీ చేయకూడదు. అలానే ఒక్కొక్కరు ఇంటికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం దిష్టి తీస్తామో ఆ దిష్టి తీసినటువంటిది తీసిన దగ్గరే కొట్టడం లాంటివి చేయకూడదు. గుమ్మడికాయ దిష్టి తీస్తారు, అక్కడే కొట్టేసి అక్కడే పసుపు కుంకుమ వేస్తారు. ఆ గుమ్మడికాయ దిష్టి తీసేప్పుడు ఆ చెడు నెగిటివ్ శక్తి దాంట్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు పగలగొట్టగానే మళ్ళీ అందులోకి వెళ్తుంది. అప్పుడు నువ్వు ఎందుకు పగలగొట్టే ఉపయోగం లేదు కదా.
అందుకని దిష్టి తీసిన వస్తువుని ఎప్పుడు కూడా అగ్నికి ఆహుతి చేయాలి దూరంగా. అలానే అగ్నికి లేకపోతే కనుక నీటిలో వేయాలి, లేదా పొదలగొండ చెట్లలో భద్రంగా పెట్టి రావాలి. లేకపోతే కనుక మళ్ళీ మనం పగలగొట్టుకున్నామంటే అది మళ్ళీ ముఖానికి కొట్టుకునేది మనకి, కానీ కనపడదు అది. అంటే మన దిష్టి మనకే ఉంటుంది. అనవసరంగా డబ్బులు పెట్టి గుమ్మడికాయలు కొబ్బరికాయలు పంతులను తీసుకొచ్చి కొడుతూ ఉంటారు. అవి అలానే పోతూ ఉంటే మన దిష్టి మనకే ఉంటుంది. అయితే ఇంకోటండి, దిష్టి అనేది ఎవరు తీయడం వల్ల వాళ్ళకి బాగా పనిచేస్తుంది? అంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళు కూడా తీసుకుంటారు, ఇలా వాళ్ళకి వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి పనిచేస్తుందా అది? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు పిల్లలకి తీయొచ్చు, కానీ పిల్లలు పెద్దవాళ్ళకి తీయకూడదు. పిల్లలు తీయకూడదు. అంటే వాళ్ళకి అంత పవర్స్ అనేది తక్కువ ఉంటుంది. హారా అంటారు, హారా అనేది పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు తీస్తే మంచిది. అలాంటి లేని సందర్భంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎవరికి వాళ్ళే తీసుకునేటువంటి ఇది ఉంటుంది అనమాట. అలానే చిన్నవాళ్ళకి తీయొచ్చు కానీ పెద్దవాళ్ళకి తీయకూడదు ఏదైతే ఉందో. అదేవిధంగా దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా లేకపోతే ఇంకోటి, పెద్దవాళ్ళు ఎవరికి ఇమ్యూనిటీ బాగాలేదనుకోండి, ఆరోగ్య సమస్య బాగాలంటే వాడు దిష్టి తీయకూడదు, వాళ్ళు తీయకూడదు. అంతా బాగుంది అనుకున్న వాళ్ళే తీయాలి. ఎవరైనా తీయొచ్చు, ఎలాంటి రిలేషన్ పర్వాలేదు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా తీయచ్చు దిష్టి అనేది. అదే వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే ఇంకొంచెం అనేజీ వస్తుంది అనమాట. తీసిన వెంటనే కాళ్ళు కడుక్కొని తలని నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా దానివలన ఏదో ఒక రకమైన ఇబ్బంది అయితే కలుగుతుంది. నరదిష్టి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.